A few minutes later. ఏంది పోను పోనా అప్పుడు పోయినా పోనా ఎక్స్ట్రాలు చేయొద్దు. అలా నువ్వు మళ్ళీ చేసే అట్లుంది మళ్ళీ ఏం చేస్తాను ఇక పొయ్యిలోని పెడతారా ఇది పెళ్లి కొడుకు పెడతారా ఇది చూడీడా నేనేందో ప్లాన్లో నేను ఆలోచించుకుంటాను ఎట్టదేళ్ళ పెళ్లి కూతుర్ని బయటికి ఏం ప్లాను ఏంది రగ ఈ ఊరిని పిచ్చి పిచ్చి ఏమన్నా పిచ్చి పిచ్చి కాదు పెళ్లి చేస్తున్నారు ఆ బాబు నగలు తీసుకొని బయట పారిపోయాలని పారిపోయి వస్తున్నాడు వాడు ఎస్కేప్ అయిపోయి వాడు వెళ్ళిపోయినాడు వాడు పోవడంలే ఇప్పుడు ఆ బాబుని తీసుకురాలా ఇప్పుడు తీసుకొని వస్తే ఒకటి డబ్బు బంగారు వస్తుంది బంగారు వస్తుంది పెళ్లి చేసుకోవాలట పెళ్లి ఆడ చేసుకునే తప్ప బంగారు వస్తే ఓకే ఇప్పుడు ఇది వేసుకొని నేను ఇది చైన్ కూడా ఇచ్చినారు వాళ్ళు చైన్ వేసుకొని ఇంక నేను పోయి వాడమ్మ ఇంకా పాపం దేర్చు డబ్బులు తెస్తుంది బంగారు తెస్తుంది పెళ్లి చేసుకుని బంగారు కూడా వస్తుంది బంగారు వస్తుందిలే బంగారు ఆ పాప వానమ్మ అంత బాగుంది అవసరమా బయటకు వచ్చేది నాకోటి వాళ్ళ ఇంట్లో చూసిన వాళ్ళని చేసుకోకుండా డబ్బు తీసుకురావడం ఏంది బంగారు తేయడం అదృష్టం వాడు వెళ్ళిపోయినాడు చూడు మొన్న ఇంకా బంగారు తెచ్చి టైం అంతే కొంతమందికి టైం తెలివైనడైతే అవకాశాన్ని వదులుకోడు అంత అవకాశాన్ని వదులుకొని వాడేం తిక్కనా కొడుకనల్లా నేను పోలేను ఇంకా బాబా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాల్సిందే ముగ్గురుతో ఇప్పుడు 8 గంటలకి ఇప్పుడు 3:30కి పెళ్ళి అయిపోతుంది ఇంకా 45 నిమిషాలు టైం ఉంది యాడికి పోతావు నువ్వు భోజనాలకే భోజనాల మీద నేను ఎవడే మాట్లాడు పెళ్ళి ఇట్లా వేసుకుని భోజనం పోతాడా ఆపరోడా నేనేమంటాడు అదే లేపుకొచ్చుకొని పెళ్లి చేసుకుని డైరెక్ట్ నువ్వేం లవ్ చేసినావా నువ్వేమైనా తొక్కనా పోయి లేపుకొని వచ్చి పెళ్లి చేసుకునేంత అవసరం ఏముంది నీకు లవ్వే ఎలా ఏమన్నా అమ్మ జీతం పోయి లేపుకొని రావడం అట్లేనమ్మా అవునా నువ్వు లేపుకొచ్చేదానికి ఏం అవసరం ఉంది ఇప్పుడు అవసరం నాకు అవసరం ఉంది నీకు ఉంది లేపు వాడి ఎవడో లేపుకొచ్చుకున్నావు అనుకున్నాడు వాడు మిస్ అయినాడు ఆ బాబు జీవితం డ్రెస్ పీడే కళ్యాణ మండపం దగ్గరే నీకు తెలుసా ఏమన్నా నాకు తెలిసినోళ్ళేం కాదు నాకు తెలిసినోడు ఆ బాబు లేపుకురాలని చూసినాడు ఆ బాబు ఏంది ఎవరినైనా చేసుకుంటా కానీ మా ఇంట్లో చూపించిన సంబంధం మాత్రం చేసుకుని కూర్చుంది వాడు ఎట్లయినా ఎవడైనా కానీ వాడి ఉద్యోగం లేకపోని వాడు పని చేయకొని నా బంగారము అవకాశం వస్తే నేను ఆడవదులుకోను మళ్ళా నువ్వే నీకొద్దప్ప నాకంత సీన్ లేదు నువ్వు ఎట్లా తిరిగి నీకు దక్కనీనో కానీ నీకొద్దు వేరే వాళ్ళకి బతుకుతాడు ఓడ్చుకోవాలి ప్రేమించలే కదా ఏమి ఆ బాబు వస్తుంది నువ్వు బంగారం కోసం ఆశ చూసుకొని బంగారం తీసుకొని పరారైతే మళ్ళీ ఆ పాప ఎవరు పాపే ఇంపార్టెంట్ బంగారం కాదు ఇంపార్టెంట్ బంగారు రెండు కాదు అది వద్దులేరా నువ్వు మెయింటైన్ చేస్తాను బాబా ఎంబీబీఎస్ చేసింది ఆ బాబా హాస్పిటల్ కడతాను పెద్ద 2 ఎకరాల్లో హాస్పిటల్ కడతాను దాంట్లో నీ కోరి ఓనమాలన్నా ఏమైనా వచ్చినా కూడా హాస్పిటల్ ఏదని చేసేది నువ్వు భర్తకి ఏంది రా చదువు అని ఆ బాబా ఏందండి నీ చదువురా వచ్చి అది పక్కన పెట్టు ఈడ మర్యాద పోవా మర్యాద ఏంటి పోతాయా నేను చేసుకుంటే వస్తా ఇంకా మర్యాద వాళ్ళకి వ్యాపారం చెప్తాయి మర్యాద వాళ్ళకి నువ్వు చేసుకుంటే ఎందుకు లక్కి మళ్ళీ రేపు మాత్రం కదా వాళ్ళు వాడు అర్థం కావడం లేదు నీ బంగారు నువ్వు తెచ్చుకున్నా అమ్మేకి నీకు తెలియదు ఏడం వల్ల నాకు తెలిసి బంగారు ఎట్లయినా ఉంటుంది అని బంగారు అమ్మలేవు అమ్ముతాను నాకు తెలుసు నాకు అన్ని తెలుసు ముట్టుకుంటే కంది వేదట్టుంది నీ కాదు నీకు సెట్ కాదు ఆయన లేపుకొని వచ్చే అవసరం నీకు లేదు అది ఎవరో చదువుకున్నాను కన్నా ఎవరికైనా చెప్తాను నేను గుర్తులేరా మేసరా నువ్వు ఏడిరా నువ్వు నీతోను ఎవరికైనా చదువుకున్న వాళ్ళకన్నా చెప్తా చదువుకునే వద్దునా వాళ్ళు ఇప్పుడు వాడు అపకొడుకు డాక్టర్ పెడతాను నువ్వు అంటే
చదువుకోకుండా కూడా మంచివాడు ఉంటాడు. చదువుకోని వాళ్ళు కూడా మంచోడు మళ్ళీ చదువుకున్న వాళ్ళే మంచివాడు ఉంటారు. చదువుకున్న వాళ్ళే పిలుస్తారంటే ఏమి? నువ్వు మంచోడు కాదు కదా, అది చదువుకోని వాళ్ళు కూడా మంచోళ్ళు ఉంటారులే, నువ్వు మంచోడు కాదు కదా. ఇప్పుడు ఆ బాధ రాసిచ్చినామని చెడ్డోని నేను నేను ఏమని నేను ఇదంతా అవసరం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా పైలట్ లాస్ట్ కి ఏదైనా ఆమ్లెట్ వేసేవాడైనా కూడా పర్లే, కానీ నువ్వైతే సెట్ కావు. ఈ మొగానికి అందానికి ఎవడైనా అందుకే ఆ మొగానికి అందానికి ఎవరైనా మంచి చూద్దాం. ఎవరన్నా ఆ బాబు ఎవరైనా అరేంజ్ మ్యారేజ్ చేసుకోనిలే. ఏ గుడ్లమ్మ కూడా ఫారిన్ లో సాఫ్ట్వేర్ అంట, అందుకు చేసుకోలే ఫారిన్ పోతుందని. అవునా? అది కథ. అంటే ఆ బాబు ఇండియాలో ఉండాలా, మనకు మనోనే చేసుకోవాలి. మనోడు ఎట్లా బాగా కష్టపడతాడు, ఎట్లా సుఖపడతారని వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళకి అన్ని అనుభవం ఉన్నాయి కాబట్టి ఇండియాలో ఉండాలా అని. బయట దేశాలు మనం వాళ్ళ కాళ్ళ కింద ఏం బతకాలా, వాళ్ళ చెప్పుల కింద ఏం బతకాలా? అందరూ సెల్యూట్ లేని కొట్టాలా వాళ్ళు పెంచి కంపెనీలు ఏంటి పెంచాలా? నాకే స్వతంత్రం వచ్చింది, నాకే పేరు రాలేదని ఆయన అనుకోండొచ్చు కదా. ఈడ సేవ చేయాలా, డాక్టర్లు గాను చేయాలా, నా దేశంలో నా కోసం నేను ఈడే ప్రాణాలు అర్పిస్తాను, ఏమైనా చేస్తాను ఆయన అనుకోవాలి. దేశం కోసం ప్రాణాలు అర్పించేకో దేశం కోసం ఇష్టంతో ఉంది. మళ్ళా నీకేముంది దేశం మీద ఇష్టము? ఏంటి లేదు నాకే అది చెప్పు. ఆయన మీద సాల్దాంగా దేశం మీద ఉండేది ఒకటి, ఆయన మీద ఉండేది ఒకటేగా. ఏమనుకోవడం ఆయన దేశం ప్రేమిస్తుంది, నువ్వు ఆయన సరిపోతే ఈక్వల్. మళ్ళా నువ్వు తక్కువ రైతు, నువ్వు ఒక ఆడదాన్ని కూడా అర్థమైనా ఒక దేశానికి ఉన్నంత పౌరా ఆడాలకు ఉంటుంది. మళ్ళా నీకేముంది? నాకే ధైర్యం ఉంది అబ్బాయి. మళ్ళా సరేలే మీ ఇష్టం, మీరు ఎక్కడికైనా పోదురు. నేను ఎవరికైనా పోదురు కాదు, ఈడే వస్తా మళ్ళీ పిలుచుకొని నీ దగ్గరికి. ఎందుకు నువ్వు సపరేట్ ఫ్యామిలీ పెట్టుకొని పెరుగు. ఆడ పెరగనాడా నీ దగ్గర ఉంటా. ఉండే అవసరం ఏముంది? నువ్వు బంగారు వస్తాను అన్ని అవసరం, నువ్వు సపరేట్ పోయి బతుక్కో. నేను బతుకునే ఏం లేదు, గుద్ది బంగారు విక్కపోతాడు ఎవడోడనే కదా నువ్వు. అది క్యాష్ రూపంగా మార్చుకోవాలనే కదా నువ్వు ఈడుంటా అంటాండేది. సెటిల్ అయినాక అన్ని నీ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకున్నాక దొబ్బేలా ఉన్నావు నువ్వు. ఏంది నువ్వు? అదే ఇప్పుడు నీకు నువ్వు అంటే చేత కాదనే కదా నువ్వు. నిద్దా మళ్ళా అంత చెప్తున్నా నువ్వు నా పక్కన ఉండాలి కదా. ఏదైనా ఏం నువ్వు నన్నే పక్కన పెట్టుకుంటా, నేను డ్రైవర్ గా పెట్టుకుంటాను. ఇంకా నీకు అన్ని కోట్ల నగలు అన్ని అంత వచ్చినాక హాస్పిటల్ 2 ఎకరాల హాస్పిటల్ వచ్చినాక నువ్వు అసలు మా పక్కన చూడని చూస్తావా? ఏందా నువ్వు? ఏమైనా విశ్వాసం ఉండాలి ఎవరికైనా కానీ. జాబ్ ఇస్తావా హాస్పిటల్? అట్లా మాట్లాడు, పెద్ద పెద్ద మాట్లాడి ఉండాలి పక్కన. నీకు ఎప్పటికైనా నీకు చెప్పాలా మళ్ళా కొత్తగానా? సరే ఏమి ఇస్తావు చెప్పు జాబు. నువ్వు అట్లా ఓరు చేయొద్దు. నువ్వు అట్లా ఆశించకూడదు అంటావు? ఆశించకూడదు. ఏదో ఉండాలి కొద్దిగా, ఏదో మనిషికి వెనకాల ఫుడ్ పెడతా అంటారు. ఓన్లే ఆడ కార్ ఎక్కిపో చెప్తాను. ఆడ వెనకాల దిగి లోలు పోతే పైన రెండో రూమ్ బాత్రూమ్ ఇవ్వకుంటుంది. బాత్రూమ్ పక్కన డోర్ ఓపెన్ చేసినామంటే రెడీగా ఉంటుంది. బాత్రూమ్ ఉండదా నీ కళ్యాణ మండపంలో? అవునులే. ఆ డోర్ ఓపెన్ చేసినామంటే రెండో రూమ్ డోర్ ఓపెన్ చేస్తేనే లోపల ఖచ్చితంగా కాసుకొని ఉంటారు. ఎవరు? పాప ఆ బాబు కాసుకొని ఉంటుంది. చెప్తా ఉండు. కార్ తీసుకొని రాడు వెనకాల నుంచి. గోడ 7 అడుగులు ఉందే. ఏమైనా అయింటాడా? స్కూలో గీలో వేస్తే ఎక్కుతాడు, గోడ ఎక్కి ఆ బాగా దిగుతాడు, ఆ పైన రెండో రూమ్ కాడికి పోతాడు. మీరు అంత లోపలే మీరు ఏదో చెప్పినారు, ఆయన పెద్ద అని చెప్పారు. రౌండప్ చేసి పెట్టింటాము. ఆ కుంపట్ల కాడ కత్తులు కడార్లు చిన్న బావిలో కూడా పెట్టిన తీసుకోండి. అవన్నీ ఏర్పాట్లు చేసుకోండి. మీరు ఆ పైకి ఎక్కుతానే మీరు ఇంకా ఏమి నీకు రావు, నీది కాదులే, నీది రాలే, నువ్వు పోతు ఉండు.
డోర్ తీసా తల్లేపేసి చేద్దండి కానీ నేను పోతా కదా నా మొదటి చేసేగితే నేను పోయి చేసిపోతా. నువ్వు చేసే పోవాలి నిన్నే ఎత్తండి నువ్వే చేస్తావు. డోర్ తీస్తానే ఒకటే ఏడిగా తల్లేపేసి చేసుకోద్దండి. 3 అడుగులు ఉంటాడు, నువ్వు మళ్ళా డోర్ తీస్తానే 5-6 అడుగులు కత్తి పీకేరు పైకి. నాయన ఆయప్ప పెద్ద ఆయప్పకి చెప్పు, ఆయప్ప లోపల రాకల బండ ఏదో పెట్టుకొని కూర్చున్నాడు రూమ్లో. దాంతో ఒడే దొమ్మలు గిమ్మలు అని దొమ్మలు పగులుతాయి. ఎవడు 3 అడుగులు ఎవడు ఏందో నీ కాదులే, నువ్వు తెచ్చుకొని లైఫ్ సెటిల్ చేసుకొని హ్యాపీగా ఉండు. కన్నలే కారం కొడతారా బయటికి లెక్కేటప్పుడు? ఇంకా గోడకి స్టూల్ వేసుకొని గోడ దుంకేటప్పుడు కొట్టండి, కారం సరిపోతుంది. మీరే చిల్లర నేను పైకి ఎక్కని, ఆ డోర్ ముట్టని, ఆ డోర్ ఓపెన్ చేయని, ఆ తర్వాత చేస్తే మీకు ఆ పాపలు లేపగా వచ్చినానని చెప్పి మీకేంది కాదు కేసు. నీది కాదులే, నువ్వు తీసావే సెటిల్గా. ఎల్లో టీషర్టు ఎర్ర చీర కట్టిందల్లా నా పిల్లమే అన్నట్లు నీ ఎల్లో టీషర్ట్లు ఎవరు వేసుకోరా? నువ్వు అందుకే సెటిల్ కమ్మనే, నువ్వు పెట్టుకో, బయటకు వచ్చేనే సెటిల్ అయిపోదు. మీరు భయంకరంగా చంపుతారో కొన ఊపిరితో ఉంచి చంపుతారో నా తెలుదు, అర్థమైందా? ఆ బాబా పెళ్లి కూతురు వాడిని చంపుతేనే పెళ్లి చేసుకుంటాను పగబట్టింది. మీరు దుంచి చేసినాక మొక్కుల్లో చెవుల్లో రక్తం వచ్చినాక ఆ బాబు కనుక్కోలేదులే వాడా వీడా అనేది. మీకేం మనిషి అరేంజ్ చేయమన్నారు, ఆ మనిషి వస్తున్నాడు, పాపం లేకపోయి డోర్ తీస్తాడు, మీరు రోకలపడతో పెద్ద ఆయన కొట్టమని నిగాలి నువ్వు సెట్లేదు. రోకలపడతో కొడతారు, కాళ్ళు చేతులు ఇచ్చుతారు, తుండుతున్నరికి కొన ప్రాణంతో పాప చూపించండి. వాడు చచ్చినాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఇంకా నా ఫ్రెండ్ కాపాడుకోవాలంతా నేను ఫ్రెండా ఆడు వాని కోసం ఈటి బలి ఇస్తాడు. ఇది పెట్టు ముహూర్తం అవుతుంది, వస్తాడు ఇప్పుడు బయలుదేరి త్వరగా పోయేసి స్టూల్ పెడతారు, స్టూల్ పెట్టి దుంకేసి డోర్ అట్లా సెకండ్ పైకి ఎక్కువ. బాత్రూమ్ పక్కన 2వ రూమ్ ఉంటుంది, 2వ రూమ్ డోర్ తెరిస్తానే కళ్ళు మూసుకో. సిగ్గుపడతావని చెప్తాను నన్ను, కళ్ళు మూసుకో అని. లోపల పెళ్లి కూతురు చూసి సిగ్గుపడతావు, అందుకు కళ్ళు మూసుకుంటే నీకు ఒక నగరాలేమన్నా కానగలేమన్నా. ఇప్పుడు ఇంతసేపు వరకు ఎవరితో ఫోన్లో మాట్లాడేది నా గురించే కదా. వాళ్ళు ఎలకని బట్టే చూస్తారు ఫంక్షన్ హాల్లో. నువ్వు ఎలకల బుద్ధులు చూపించమ్మడా, నాకు కనిపించేస్తాను కదా. నువ్వు ఎలక పందికొక్కు గోడ దుగ్గి వచ్చిందంట, పై పెళ్లి కూతురు రూమ్ కాడికి పోతుందంట. ఆ పెళ్లి కూతురు రూమ్ కాడికి పందికొక్కు పోయిన వెంటనే రూమ్ డోర్ తెరిచి రోగల బండతో దొమ్మలు గిడి గుద్దుతే దొమ్మలు లోపల పోతాయి. అంటే పందికొక్కు నేనెప్పుడా నువ్వెందుకైతే పందికొక్కు నేనే ఎక్కావే? ఓ అట్లా కన్ఫ్యూజ్ అయినావా? పందికొక్కు ఆల్రెడీ ఎక్కింది, వెళ్ళిపోయింది, స్కెచ్ తెలిసిపోయి పందికొక్కి. ఇప్పుడు ఆ పందికొక్కుకి మళ్ళా వస్తుంది ఇప్పుడు ఇంకో పందికొక్కు. ఆ పందికొక్కును చంపుతారు. పందికొక్కు కాళ్ళు చేతులు ఇట్లా ఇరుస్తారు, దొమ్మలు కొడితే పందికొక్కి దొమ్మలే ఇట్లా పందికొక్క సొంట మీద నన్నే చెప్పిస్తాను. నువ్వు నిన్నెందుకు నువ్వే చంపించేకే నువ్వు నాటకాలు నువ్వే కొట్లమ్మడా ఇంత స్కెచ్ చేసుకో. పసిపిల్లోని పెళ్లి కొడుకు పంపించి గోడ దుంకిచ్చి పెళ్లి కూతురు రూమ్ కాడికి పంపించి నేను రోకల పొడితో కొట్టించి నేను చంపిస్తానా నిన్నే? నీ మీద ఈగ వాళ్తే రోజు ఇంత కష్టం పెట్టుకుంటావా నువ్వు? నేను ఏదో అనుకుంటే అన్ని బలిచ్చేకి సరేలే ఓవర్ చెప్తా. ఏమంత గానగలా ఏ తక్కువ చేస్తాను. ఓపెన్ చెప్తా. కారం పొడి అంటావు, రాగల పొడి అంటారు. ఏమే అర్సద్దు ఓపెన్ చెప్తాను. ఆ బాబా డాక్టర్ కోర్స్ చదివింది కదా, ఆ బాబా డాక్టర్ కోర్స్ చదివిందే లేదని చెప్పి పెళ్లి కొడుకు నగినాడంట. ఇప్పుడు ఆ పాప ట్రీట్మెంట్ ఆన్ ద స్పాట్ ఇచ్చి ఆ పాప పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు క్లాప్స్ కొట్టించాలని చెప్పి ఉద్దేశంతో మనిషిని సెట్ చేయమని. నువ్వు పోతే నీకు రోగల బండి ఏడు కొట్టి 4 కాళ్ళు వేసి నీకు బ్లడ్ వస్తేనే ఆ పాప వచ్చి నీకు ట్రీట్మెంట్ ఇస్తుంది.
అర్థమైందే అంటే ఆ బాబా ట్రీట్మెంట్ చేయాలి నన్ను చంపేయాలా నువ్వు సావవు పెళ్లి కొడుకు నా భార్య ఎంత బాగా ఇస్తాను ట్రీట్మెంట్ షీఈ్ రియల్ డాక్టర్ అంటారు రియల్ డాక్టర్ అనేటప్పుడు రియల్గా చచ్చిపోయింట రియల్గా చచ్చిపోయింట ఏ గొట్లమ్మ కూడా అని చెత్తవన్నీ పిచ్చేయానికి ఏమన్నా పోయే సావో 6,000 ఇచ్చి కారు ఇస్తారు బిర్యానీ ప్యాకెట్ పెడతారు కారిచేలోడు పోయి ఇటు చచ్చిపోయాడు నేను పొయ్యే ఏ నువ్వు ఊరికే సావు నువ్వు గోడ 6,000 ఇస్తాడు నీకు ఏమైతుంది ఇచ్చేవాళ్ళు 6,000 కాదు కదా వద్దు బూతులు కాదు గిరగిర నీకు ఇంకోటి నాను చూడు అన్ని గెలకద్దు నన్ను పిలిచొద్దు పెళ్లి కూతురు మర్యాద పోతుందట పెళ్లి కొడుకు ముందర నువ్వు డాక్టరేనా అని అడుగుతున్నాడు నువ్వు కొద్దిగా ముక్కు పగలు కొట్టుకొని మూతి పళ్ళు పగలు కొట్టుకొని తలకాయ బ్రెయిన్ చిట్లుతుంది అంతే చోళ్ళలో రక్తం వస్తుంది నీ దొమ్మలు అదిరిపోతాయి ఏముంది నీ ట్రీట్మెంట్ ఇస్తాడు వాళ్ళది హాస్పిటల్ ఉంది నీకేమైనా పిచ్చే కోమా పోతావు అంతే ఏమైతుంది ఏ కొట్లమ్మడా కోమా అంటే ఏమైనా కూడా నువ్వు కోమా అంటే పాలకోమా పాలకోమానే పాలకో తింటే సోలు వస్తాయి మరి నువ్వు మళ్ళా సర్లే భోజనం చేద్దాం రా ఎవరు రా నువ్వు ఇరికిచ్చేస్తాను నువ్వు భోజనం బాబు రావడమే ఏంది కాదు భోజనం నిజంగా నీకు 60 రకాల వంటలు పెట్టిపిస్తాడు 60 వంటలకి దినాలు పెట్టిస్తావు కదా ఎవరు తినాలి తెలుసు గుట్లమ్మడా పెళ్లి మంచిగా జరుగుతుందిరా డాక్టర్ పెళ్లి అసలు మీతో రావడమే బుద్ధి తక్కువ ఏదన్నా కొద్దిగా ఉండాల ఏదన్నా చేస్తే ఏంది నీకు పెళ్లికి సెట్ చేపిస్తే పెళ్లి కూతురుతో మాట్లాడిపిస్తా అన్నా కూడా బాధ అవుతుంది ఏమే 6,000 పొడుచులు పొడుపుతారు అది కూడా తట్టుకోలేవా